ఓకే. నిన్నటి వరకు మనం థియరీ క్లాసెస్ నేర్చుకున్నారు కదా! సో, ఈ రోజు నుంచి మనం ఒక చిన్న బ్రేక్ అన్నమాట. ఈ రోజు నుంచి మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం నేర్చుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ప్రాక్టికల్‌గా మనం చేస్తూ చెప్తూ ఉంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. బికాజ్ ఇక్కడ ఈ రోజుకి కొంతమంది ఆహ్, ఆహ్, కొన్ని వీడియోస్ లింక్స్ మిస్ అవ్వడం, కొన్ని క్లాసెస్ మిస్ అవ్వడం. దానివల్ల ఏంటంటే ఇంకా కొంతమంది ప్రాపర్‌గా వెబ్‌సైట్ ఇంకా పూర్తి చేసుకోలేదు కాబట్టి సో, ఈరోజు మనం ఒక థియరీ క్లాస్ చెప్తాం మనం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద థియరీ క్లాస్ ఉంటది. అదయిన తర్వాత రేపటి నుంచి మనం ప్రాక్టికల్స్‌లోకి వెళ్తాం మనం. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం ఇప్పుడు క్లాస్‌లో చూసుకుంటే నా స్క్రీన్ విజిబుల్ అవుతుందని చెప్పండి ఒకసారి. ఓకే. నా పీపీటీ విజిబుల్ అవుతుందండి? పీపీటీ విజిబుల్ అవుతుందా? ఓకే. ఓకే. ఫైన్. పీపీటీ విజిబుల్ అయింది కదా! సో, ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి అన్నాం కదా! సో, మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చెప్పుకుందాం. ఈరోజు కొంచెం క్లాస్ తక్కువ టైం ఉంటది. బికాజ్ ఈరోజు థియరీ పార్ట్ కదా! తొందరగా అవగొట్టేస్తాను నేను ఇది. ఓకే. ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్ అండ్ ఆప్టిమైజేషన్. సో, ఇది ఎందుకు అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో చూస్తాం మనం. సో, ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మనం డిజిటల్ మార్కెటింగ్‌కి హార్ట్, బ్రెయిన్, కిడ్నీ మీరు ఏదనుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే చాలా ఎసెన్షియల్. చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. మీరు ఎంత అందంగా సైట్ తయారు చేసుకున్నా, ఇంకేం చేసుకున్నా సరే, ప్రాపర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీరు చేయకపోతే డెఫినిట్‌గా మీ వెబ్‌సైట్ అనేది ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కదా! మనకి ప్రపంచంలో కొన్ని కోట్ల వెబ్‌సైట్‌లున్నాయి. లక్షలు కూడా కాదు. కొన్ని కోట్ల వెబ్‌సైట్‌లున్నాయి. సో, ఇన్ని కోట్ల వెబ్‌సైట్‌ల్లో మన వెబ్‌సైట్‌నే ఇప్పుడు సపోజ్ ఆహ్, ఒక బుక్స్ కోసం సంబంధించిన ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. ఆన్‌లైన్ బుక్స్‌కి సంబంధించిన ఒక వెబ్‌సైట్ అనుకోండి. ఓన్లీ మన వెబ్‌సైటే ముందెందుకు కనిపించాలి? ఇలాంటి మనలాంటి వెబ్‌సైట్‌లు కొన్ని వందల కొద్దీ ఉన్నాయి కదా! అవన్నీ ఎలా కనిపిస్తాయని ఎందుకు కనిపించవు అనేది ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మనది ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే లైక్ ర్యాంకింగ్ సిస్టమ్ లా అన్నమాట. అది ఎలా అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో చూస్తాం మనం. ఓకే. డెఫినిషన్ ఆఫ్ ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే బ్లైండ్‌గా డెఫినిషన్ చెప్పడం కన్నా సింపుల్‌గా ఏంటంటే ఇంప్రూవింగ్ అవర్ వెబ్ పేజ్ ర్యాంకింగ్ ఈస్ కాల్డ్ యాస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సింపుల్‌గా ఇంప్రూవ్ అవర్ వెబ్‌సైట్ ర్యాంకింగ్ ఈస్ కాల్డ్ యాస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ నేను ఏదో ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేశాను. ఆ వెబ్‌సైట్ 15,000 15,000 ర్యాంక్‌లో ఉంది ప్రస్తుతం. తర్వాత దానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తే 1500కి వచ్చింది. ఇంకా ఎఫిషియెంట్‌గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తే 150కి వచ్చింది. అలా నా ర్యాంక్‌ని నేను ఇంప్రూవ్ చేస్తే అదే దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. నా వెబ్‌సైట్ యొక్క ర్యాంకింగ్‌ని నేను ఇంప్రూవ్ చేస్తే దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. సో, ఇదే ఇప్పుడు డెఫినిషన్ ప్రకారం చెప్పుకుంటే ఇంప్రూవింగ్ వెబ్‌సైట్ ర్యాంకింగ్ యూజింగ్ కీవర్డ్స్ అని రకరకాలుగా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే అది ఒక థియరిటికల్ డెఫినిషన్ లా ఉంటది. అది నార్మల్ డెఫినిషన్ లా ఉంటది గానీ, యాక్చువల్ కంటెంట్ అంటే సింపుల్‌గా మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట. మన వెబ్‌సైట్ యొక్క ర్యాంకింగ్‌ని ఇంప్రూవ్ చేయడాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఎలా మన వెబ్‌సైట్ యొక్క ర్యాంకింగ్‌ని ఇంప్రూవ్ చేస్తాం అనేదే ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుంటాం మనం. ఓకే. తర్వాత వాట్ ఈస్ ఎస్‌సిఓ? ఇందాక డెఫినిషన్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఎస్‌ఈఓ అంటే ఏంటి? అనేది తెలుసుకుందాం మనం. ఓకే. ఎస్‌ఈఓ అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఉంటాయి కదా!
మన యొక్క సెర్చ్ ఇంజిన్ ని ఆప్టిమిస్టిక్ గా డిజైన్ చేయడాన్ని మనం ఎస్సి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఉంటుంది కదా, మన వెబ్సైట్ ని ఏ సెర్చ్ ఇంజిన్ అంటే ఇక్కడ గూగుల్ కానీ యాహూ కానీ లేకపోతే ఇంకా రకరకాల వెబ్ బ్రౌజర్లు ఉంటాయి. మీరు గమనించడం లేదో, ఇప్పుడు గూగుల్, యాహూ, తర్వాత సఫారీ బ్రౌజర్, ఇలా రకరకాల బ్రౌజర్లు అన్ని ఓపెన్ చేయండి. అన్నిటిలోనూ ఏదో ఒకటి నార్మల్ గా కూడా సెర్చ్ చేయండి. అంటే సపోజ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు ఇది ఎగ్జాంపుల్ నేను మీకు లైవ్ లో కూడా చూపిస్తాను మీకు. అంటే ఏ సెర్చ్ ఇంజిన్ లో అయినా సరే మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది ఫస్ట్ వచ్చేలా చేయడాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు గూగుల్ ఒక సెర్చ్ ఇంజిన్ అల్గారిథం ఉంటుంది, యాహూకి ఒకటి ఉంటుంది, అలా రకరకాల సెర్చ్ ఇంజిన్ రకరకాల బ్రౌజర్లకి రకరకాల అల్గారిథమ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఏదో ఒక బ్రౌజర్కే చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్ పేజ్ ఫస్ట్ లోనే కనిపిస్తుంది, కానీ యాహూలోకి వచ్చేసరికి తక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి మీకు చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ కి మీకు చెప్తా. ఇక్కడ సెర్చ్ ఇంజిన్, ఇక్కడ ఎస్ఈఓ అంటే ఇక్కడ సెర్చ్ ఇంజిన్, వాటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇటువంటి ఏ బ్రౌజర్ లో సెర్చ్ చేసినా సరే మనది ఫస్ట్ రావాలన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, చెప్తాను నేను. సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు చూడండి, ఇది తీసేస్తున్నాను నేను, ఇమేజ్ కాదు, మనం ఆల్ లోకి వెళ్ళి చూద్దాం. మనం నార్మల్ కంటెంట్, పేజ్ కంటెంట్. ఇక్కడ నేను ఫస్ట్ ఇది గూగుల్ ఓపెన్ చేశానండి నేను. ఓకే, నేను గూగుల్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, సత్యవేద పుస్తకం .net హిస్టరీ ఆఫ్ ఇండియా జూవిష్ వచ్చింది. సరే, ఇప్పుడు యాడ్స్ పక్కన పెడతాం. యాడ్స్ అంటే డబ్బులు ఇచ్చి చేశారు కాబట్టి అదే డబ్బులు ఇచ్చారనుకోవచ్చు. ఇక్కడ చూడండి, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ knowledge.gov.in అనేది ఫస్ట్ వచ్చిన లింక్ అనుకోవచ్చు. మిగతా పైన ఉన్నవన్నీ ఏడి అని ఉంటే అడ్వర్టైజ్మెంట్ అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు ఏడి అని ఉందంటే దాని అర్థం ఏంటంటే నేను డబ్బులు ఇచ్చి, అంటే గూగుల్ కి కొంత మనీ ఇచ్చి నేను నా రిజల్ట్ నా వెబ్సైట్ యొక్క నేమ్ ఫస్ట్ వచ్చేలా చేసుకోవడం. అదే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ యాన్షియంట్ హిస్టరీ nowindia.gov.in అని ఉంది కదా. సో ఈ nowindia.gov.in అనేది ఫస్ట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేస్తాను. చూడండి, ఓకే, నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేస్తాను. అప్పుడు అందులో ఏమొస్తుందో చూద్దాం. మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్కడ ఉంది నా దాంట్లో, ఎడ్జ్ బ్రౌజర్ కదా, సారీ, ఎడ్జ్ బ్రౌజర్ చూస్తాను. చూడండి, సెర్చ్ లో చూస్తాను నేను. ఎడ్జ్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని వచ్చింది కదా. సో ఇది మైక్రోసాఫ్ట్ బ్రౌజర్. ఇక్కడ నేను హిస్టరీ ఆఫ్ ఇండియా అని కొడితే ఏమొస్తుందో చూద్దాం మనం. అలా డిఫరెంట్ సైట్స్ లో ఏమొస్తాయి అనేది చూద్దాం. ఓకే, సో ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వలేదు. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఓపెన్ అయిందండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఓపెన్ అయింది. ఇది మీకు కనిపిస్తుంది కదండి, ఇస్ ఇట్ విజిబుల్? సరే, ఎవరైనా చెప్పండి, ఇది విజిబుల్ అవుతుందండి? ఇది విజిబుల్ గా ఉందండి? ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందులో నేను సేమ్ అదే, ఏది మాడిఫై చేయకుండా అదే టైప్ చేస్తున్నాను. చూడండి, హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది యాస్ ఇస్ అలాగే టైప్ చేశాను నేను. సో ఇప్పుడు ఇందులో ఏమొస్తుందో చూద్దాం మనం.
నిమిషం ఉండండి, స్టక్ అయినట్టుంది కొంచెం. ఓకే, వచ్చింది. హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఇందులో ఏమొస్తుందో, ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూడండి, హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ www.amazon.in బుక్స్ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం కిందకి వెళ్తే www.cultureindia.net ఇండియన్ హిస్టరీ index.html. ఇందాక వచ్చింది, ఇందాక గూగుల్లో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, గూగుల్లో చూడండి, నాలెడ్జ్ ఇది noindia.gov.in అంటే గూగుల్లో హిస్టరీ ఆఫ్ ఇండియా అని కొడితే noindia.gov.in అని చెప్పేసి వచ్చింది. అదే నేను ఎక్స్ప్లోరర్ లో టైప్ చేసేసరికి హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే culturalindia.net అని చెప్పేసి వచ్చింది. www.culturalindia.net అని చెప్పేసి వచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే no.gov.in ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు అంటే ఆ గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్ గా చేశారు, బట్ ఎక్స్ప్లోరర్ లో చేయలేదు. ఎక్స్ప్లోరర్ లో చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ప్లోరర్ లో అనేది రిజల్ట్ అనేది లాస్ట్ లో కానీ ఫస్ట్ లో కానీ అంటే టాప్ మోస్ట్ అయితే రాదనమాట. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈజ్ వేరీస్ ఫ్రమ్ browser to browser or search engine to search engine, because every search engine has its own algorithm. ఓకే, వాటికి అల్గారిథమ్స్ ఓన్ గా ఉంటుంది. అంటే గూగుల్ అల్గారిథం ఈజ్ నాట్ సేమ్ యాజ్ మైక్రోసాఫ్ట్ అల్గారిథం. సో ఆ ఓన్ అల్గారిథమ్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ అల్గారిథం తగ్గట్టుగా మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఓకే ఫైన్. కానీ జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే ఎక్కువగా గూగుల్ కే చేస్తారు, బికాజ్ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న వెబ్సైట్ బ్రౌజర్ ఏదైనా ఉందంటే అది గూగులే కదా. 95% ప్రస్తుతం ప్రపంచం మొత్తం అదే వాడుతున్నాం కాబట్టి మీ రిమైనింగ్ ఈ అదర్ బ్రౌజర్స్ అన్ని 5% వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది సెర్చ్ ఇంజిన్ కోసం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ అల్గారిథం. వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ అల్గారిథం? ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అంటే ఏం లేదు, ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. సింపుల్ గా ఏంటంటే సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అంటే మన మైండ్ లో ఏదైతే ఉందో, సపోజ్ నేను నా మైండ్ లో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నా కదా, ల్యాప్టాప్ ఉంది, నా మైండ్ లో ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి నేను అల్గారిథం ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి నేను ల్యాప్టాప్ అని టైప్ చేశాను. నేను ల్యాప్టాప్ అని టైప్ చేస్తే ల్యాప్టాప్స్ నేను టైప్ చేసిన ల్యాప్టాప్ తో పాటు ఇంకా రిమైనింగ్ ల్యాప్టాప్స్ కూడా వస్తాయి కదా. సో దాన్నే సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అంటారు అనమాట. అంటే ఇది నేను ల్యాప్టాప్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా అది నాకు ల్యాప్టాప్స్ మాత్రమే చూపిస్తుంది. నేను షూస్ అని టైప్ చేస్తే ఓన్లీ షూస్ అని మాత్రమే చూపిస్తుంది. దాన్నే సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అంటాం అనమాట. అంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ ని మార్కెటింగ్ వేలో చూపించడాన్ని సెర్చ్ ఇంజిన్ అల్గారిథం చేసే పని అది అనమాట. ఎక్కడ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో సెర్చ్ ఇంజిన్ అల్గారిథం యొక్క పని మనకు కావాల్సింది చూపించాలి స్క్రీన్ మీద. అది షూ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, కాకపోతే టీ షర్ట్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఓకే, తర్వాత ఏంటంటే హౌ సెర్చ్ ఇంజిన్ వర్క్స్. సెర్చ్ ఇంజిన్ అనేది ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అనేది ఏం చేస్తో తెలుసుకున్నాం. మన టేస్ట్ కి తగ్గట్టుగా రిజల్ట్స్ చేయొచ్చు. రిజల్ట్స్ చూపించడమే సెర్చ్ ఇంజిన్ చేసే పని అని అనుకున్నాం. అయితే అది ఎలా చూపిస్తుంది అంటే దాన్ని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. ఇంటర్నెట్ యూజర్ అంటే నేను, మీరు, ఎవరైనా కావచ్చు. ఇంటర్నెట్ యూజర్ నేను వెబ్ బ్రౌజర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందండి. వెబ్ బ్రౌజర్ ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేశాడు. ఆ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన వెంటనే సెర్చ్ క్వరీ అనేది జరుగుతుంది. దానికంటే ముందు స్పైడర్ రోబోట్ అని చెప్పేసి ఉంటుంది. స్పైడర్ రోబోట్ అది ఏం చేస్తుందంటే వెబ్ క్రావలింగ్ చేస్తుంది. సింపుల్ గా ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు www అంటే వరల్డ్ వైడ్ వెబ్ కదా. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఇప్పుడు జనరల్ గా సాలిగూడ్ మనం ఏమంటాం, వెబ్ అని అంటాం. ఇక్కడ మన ఇంటర్నెట్ వెబ్ తో పోల్చడానికి రీజన్ ఏంటంటే మనకి సాలిగూడ్ చూసుకుంటే ఒకదానికొకటి అది ఎలా ఉంటది మీకు చూపిస్తా చూడండి. ద నేమ్ వై వీఆర్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఒక నేను మీకు చూపిస్తా చూడండి. స్పైడర్ వెబ్, స్పైడర్ వెబ్ ఇమేజెస్ నేను చూసాను చూడండి.
ఈ స్పైడర్ వెబ్ మీరు చూసుకుంటే ఇగోండి, సపోజ్ ఇది మనకి ఇది బెటర్ ఉంది కదా, ఇది చూద్దాం మనం. ఓకే, స్పైడర్ వెబ్ ఇది బెటర్ ఉంది కదా, ఇది చూద్దాం మనం. ఒక్క నిమిషం, ఇది ఓపెన్ అయితే మీకు చెప్తాను అనమాట. వెబ్ క్రావలింగ్ ఇక్కడ మీకు సెర్చ్ ఇంజిన్ లో ఇది మొత్తం 3 స్టేజెస్ లో వర్క్ ఉంటుంది. ఎలా అంటే వెబ్ క్రావలింగ్, ఇండెక్సింగ్, ర్యాంకింగ్ అండ్ రిజల్టింగ్. ఈ 4 ఆపరేషన్స్ లో స్టేజెస్ లో ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ అని కోరుతున్నాను నేను. ఓకే, సో ఇది కాదు, ఇది వచ్చి ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం వరల్డ్ వైడ్ వెబ్ అన్న రీజన్ ఏంటంటే, ఇక్కడ ఈ స్పైడర్ వెబ్ ని మీరు చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ, ఇప్పుడు సపోజ్ ఈ లైన్స్ కి కలుపుతూ కొన్ని లైన్స్ ఉన్నాయి చూసారా, ఇది ఇలాగ ఈ డయాగ్నల్ లైన్స్ వంగి ఉన్నాయి కదా, ఈ లైన్స్ అన్ని కూడా ఇక్కడ ఒక్కొక్క పాయింట్ దగ్గర, ఓకే, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క వెబ్సైట్ ఉందన్నట్టు అనమాట. ఇలాగ ఈ వెబ్ అనేది కొన్ని లక్షల ఇంటర్ కనెక్షన్స్ తో ఉంటది. ఇప్పుడు జనరల్ గా సపోజ్ ఇక్కడ ఒక సాలిపురుగు వచ్చింది అనుకోండి, ఇది పని చేస్తాను, ఒక నిమిషం అండి. ఇది సేవ్ చేసి నేను నా పెయింట్ లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. బికాజ్ ఈ మెథడ్ అనేది ఇక్కడ ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఓకే ఫైన్, ఓకే, అది వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, తర్వాత ఒక్కొక్కటి ప్రాసెస్ చెప్తాను. అక్కడ స్పైడర్ రోబోట్ అనేది ఇక్కడ మనం సెర్చ్ చేసినట్టు వెబ్ బ్రౌజర్ లో స్పైడర్ రోబోట్ అని చెప్పేసి అది వెళ్తుంది అనమాట. స్పైడర్ రోబోట్ ఏం చేస్తుందంటే, ఇక స్పైడర్ రోబోట్ అంటే ఏదో ఒక స్పైడర్ నిజంగా అవుతుంది అనుకోకండి. స్పైడర్ రోబోట్ అంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు నేను హిస్టరీ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేశాను కదా, హిస్టరీ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేసినప్పుడు నేను ఎక్కడ సెర్చ్ చేశాను, గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్ పేజెస్ అన్ని కూడా ఫస్ట్ కలెక్ట్ చేస్తుంది. వెబ్ క్రావలర్ అనే సాఫ్ట్వేర్ మొత్తం ఆ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే దానికి సంబంధించిన మొత్తం అన్ని వెబ్ పేజెస్ ని కలెక్ట్ చేస్తుంది. 1, 2, 3, 4 అన్ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఇండెక్స్ బిల్డింగ్ అంటే ర్యాంకింగ్ వైజ్, అంటే ఫస్ట్ అంటే ఎక్కువ మంది ఏ సైట్ చూస్తున్నారు, దాని తర్వాత ఎక్కువ మంది ఏ సైట్ చూస్తున్నారు, దాని తర్వాత ఎక్కువ మంది ఏ సైట్ చూస్తున్నారు, అలా ఆర్డర్ వైజ్ సైట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి పెడతారు. అప్పుడు ఏం చేస్తుంది, అది ఇచ్చిన తర్వాత ఆ రిజల్టెంట్ పేజ్ ని మనకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అంటే నేను హిస్టరీ ఆఫ్ ఇండియా సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ కల్చరల్ ఇండియా అని చెప్పేసి ఏదైతే ఓపెన్ అయిందో అది రిజల్టెంట్ అనమాట. ఫస్ట్ అదే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి అది నాకు ఓపెన్ అయింది అనమాట. సో ఈ రకంగా సెర్చ్ ఇంజిన్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో దాంట్లో ఓపెన్ అయింది కదా, ఒక నిమిషం అండి, నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను కదా, వెబ్ క్రావలింగ్. నెక్స్ట్ ఇక్కడ వెబ్ క్రావలింగ్ ఫస్ట్ స్టేజ్ లో క్రావలింగ్ అన్నాను కదా, సో ఆ క్రావలింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం. డెస్క్టాప్, స్పైడర్ వెబ్ అది ఎక్కడ ఉంది, స్పైడర్ ఇప్పుడు నేను దీన్ని పెయింట్ నుంచి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత వెబ్ క్రావలింగ్ అంటే ఏంటనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. వెబ్ క్రావలింగ్ అంటే ఏంటి చెప్తాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మీరు చూసుకుంటే సపోజ్ నార్మల్ గా ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఎలా పెడుతున్నాను, నేను ఒక స్టార్ సింబల్ పెడతాను చూడండి. స్టార్ సింబల్ పెట్టాను నేను. తర్వాత దీనికి కలర్ ఇద్దాం మనం, కలరింగ్ ఇద్దాం మనం.
ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ స్టార్ గుర్తు ఒకటి ఉంది కదా, స్టార్ గుర్తు ఒకటి ఇచ్చింది కదా, లేకపోతే ఇది కలర్ వేరే ఇస్తాను నేను, కొంచెం కలిసిపోయినట్టు. ఓకే, ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో ఉంది కదా, ఇది ఒక స్పైడర్ అనుకోండి. ఇది ఇప్పుడు ఈ వెబ్ సింబల్ ఏదైతే ఉందో అదంతా మన ఇంటర్నెట్ అనుకోండి. ఇప్పుడు ఇదంతా మన ఇంటర్నెట్ కదా. సో ఈ స్పైడర్ అనేది ఏంటి, మనం స్పైడర్ ట్రావెలర్ అని పిలబడే ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, నేను ఏం చేశాను, హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సెర్చ్ చేశాను. ఈ వెబ్ మొత్తంలో ఎక్కడో పాయింట్ దగ్గర ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ఒక చోట ఉంది, తర్వాత ఇక్కడ ఒక చోట ఉంది, తర్వాత ఇక్కడ ఒక చోట ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఉంది. ఓకే, హోప్ ఇదంతా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇలాగా. ఓకే, ఇక్కడ ఈ రెడ్ డాట్స్ కనబడుతున్నాయి కదా. సో ఇది నాకు కావాల్సిన వెబ్సైట్స్, నాకు కావాల్సిన ఇక్కడ నేను కలర్ పెడతాను చూడండి, కాకపోతే కనిపించదు. ఓకే, ఇక్కడ ఈ రెడ్ కలర్ డాట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు నేను హిస్టరీ ఆఫ్ ఇండియా సెర్చ్ చేస్తే ఈ వెబ్ మొత్తంలో ఇక్కడెక్కడ ఇన్ని చోట్ల ఉన్నది. అంటే ఇది ఒక స్పైడర్ ఫుడ్ కోసం ఆ మెష్ లో రకరకాల చోటుకి ఎలా అయితే వెళ్తుందో, అలాగే ఈ స్పైడర్ ట్రావెలర్ అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఈ పాయింట్స్ దగ్గరికి, ఒక్కొక్క పాయింట్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ పాయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇండెక్స్ లో పడుతుంది. 1 2 3 4 అని చెప్పేసి పడుతుంది అనమాట. పెట్టిన తర్వాత ఆ ఇండెక్స్ లో ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు దాకా ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఇండియా హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది వెబ్సైట్ సెర్చ్ చేసాం. స్పైడర్ బోట్ అనే స్పైడర్ ట్రావెలర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది అవైలబుల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పేరు మీద ఉన్న వెబ్సైట్స్ అన్ని కూడా మనకి చూపించిన తర్వాత ఇదిగోండి వాట్ ఈస్ ట్రావెలింగ్ అంటే మీకు ఇక్కడ చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ చూసిన వెబ్సైట్స్ లోకి వెళ్తుంది. వెబ్సైట్స్ లోకి వెళ్ళిన తర్వాత మొత్తం వెబ్సైట్స్ మొత్తాన్ని కూడా సెర్చింగ్ చేస్తుంది. క్రావలింగ్ అంటే ఇక్కడ సెర్చింగ్ అని చెప్పేసి అర్థం. కాపీస్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ వెబ్సైట్స్, ఆ వెబ్సైట్స్ లో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కాపీ చేస్తుంది. స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటాబేస్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డేటాబేస్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ఇచ్చిన తర్వాత డేటాబేస్ ఏం చేస్తుంది, ఇండెక్స్ లో పెట్టుకుంటుంది అనమాట. ఆ డేటాబేస్ కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇండెక్సింగ్ అనే ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఈ ఇండెక్సింగ్ అనే ప్రాసెస్ లో ఏం చేస్తుందంటే, మొత్తం ఉన్న వెబ్సైట్ అన్నింటినీ చూడండి, కంపెనీ ఐడి, యూనిట్స్ ఆఫ్ కాస్ట్ ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ అలానే ఇక్కడ ర్యాంకింగ్స్ ఉంటాయి అనమాట. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అని చెప్పేసి మనకి ఏదైతే ఈ వెబ్ స్పైడర్ తీసుకొని వచ్చిందో ఆ సైట్స్ అన్నింటినీ కూడా ర్యాంకింగ్స్ వైజ్ గా ఇండెక్సింగ్ అనేది చేస్తుంది అనమాట డేటాబేస్. ర్యాంకింగ్ వైజ్ గా చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు మనకి ఆ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ర్యాంకింగ్ అంటే ఇక్కడ ర్యాంకింగ్ అంటే అర్థం ఏంటంటే వెబ్సైట్ యొక్క పాపులారిటీ అని చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ అని చెప్పేసి అంటారు కదా. టాప్ ట్రెండింగ్ అంటే అర్థం ఏంటి, ఈ రోజు ట్రెండింగ్ లో ఏమున్నాయని చెప్తే పలానా వీడియో ట్రెండింగ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ వీడియోని ఈ రోజు ఎక్కువ మంది చూసారండి. ఎక్కువ మంది ఏదైతే చూస్తారో అవి ఆటోమేటిక్ గా మనకి సజెషన్ రూపంలో కూడా వస్తుంటాయి. ఇది కూడా అంతే. వెబ్సైట్స్ కూడా మనం ఏదైతే ఎక్కువగా మనం సైట్ చేస్తామో, అదే విజిట్ చేస్తామో ఆ విజిటింగ్ ని బట్టి మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ర్యాంకింగ్ అని చెప్పాను కదా. ర్యాంకింగ్ మీకు ఆల్రెడీ ఇది మీకు అర్థమైంది కదా. ఈ ర్యాంకింగ్ వైజ్ గా మీకు ఆల్రెడీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లోని గూగుల్లో కూడా నేను మీకు ఇది ఇచ్చాను. సో ఆ విధంగా మనకి సైట్స్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ర్యాంకింగ్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పలానా సైటే ఎందుకు ఓపెన్ అయింది మనకి. ఫస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసినప్పుడు హిస్టరీ ఆఫ్ ఇండియా అని కొడితే ఒక సైట్ ఓపెన్ అయింది, గూగుల్లో కొడితే ఇంకొకటి ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది, ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటని చెప్పేసి కన్సిడర్ చేస్తే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సైట్ సెక్యూరిటీ. మీ సైట్ స్లో ఉందా ఫాస్ట్ ఉందా అనేది పక్కన పెడితే, మీ సైట్ ని విజిట్ చేయడం వల్ల నాకు ఎటువంటి, నా సిస్టమ్ కానీ నా మొబైల్ కానీ లేదా నా డివైస్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత క్రావలబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఒక సైట్ నుంచి ఇంకొక సైట్ కి, ఓకే,
ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేసామనుకో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉంటే కనుక వెబ్ స్పైడర్ ఏదైతే వెబ్ స్పైడర్ అన్నాను కదా నేను గూగుల్ది, ఆ గూగుల్ వెబ్ స్పైడర్ ఏదైతే ఉందో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని ఎక్కడో మూలలో ఉండి అది అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనం వెబ్సైట్ యొక్క నేమ్ ఈజీగా ఉండాలని. తర్వాత మొబైల్ ఫ్రెండ్లీనెస్ అంటే ఈ వెబ్సైట్ ని సిస్టమ్ లో ఓపెన్ చేసినప్పుడు ఎంతైతే ఎక్సైటింగ్ కి గురవుతున్నానో నేను ఈ వెబ్సైట్ ని నా మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు కూడా అంతే ఎక్సైటింగ్ కి గురవ్వాలి. అంటే సిస్టమ్ అండ్ డెస్క్టాప్ యాజ్ ఈక్వల్ ఫ్రెండ్లీనెస్ ఈజీగా ఉండాలి. తర్వాత పేజ్ లోడ్ స్పీడ్ అంటే ఇప్పుడు నా వెబ్సైట్ కి ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే ఉంటుంది కదా, చాలా రకాల పేజెస్ ఉంటాయి కదా. సో నేను ఏ పేజ్ ఓపెన్ చేసినా ఈక్వల్ స్పీడ్ ఈక్వల్ రెస్పాన్స్ ఉంటే కనుక అప్పుడు అది ర్యాంకింగ్స్ లో ముందుండే ఛాన్స్ ఉంటుంది. యూజర్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? విజిటర్స్ నా వెబ్సైట్ కి వచ్చే విజిటర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ వెబ్సైట్ యొక్క విజిటర్స్ కి ఎక్కువ ఎంతమంది ఆడియన్స్ వస్తున్నారు అనేది ర్యాంకింగ్ లో ముందుండడానికి కారణం అవుతుంది. తర్వాత హై క్వాలిటీ కంటెంట్ మీన్స్ పేటెంటెడ్ ఓన్ కంటెంట్, నాట్ కాపీడ్ కంటెంట్. కాపీ కొట్టకుండా వేరే సైట్స్ లో కాపీ కొట్టకుండా, అంటే ఇప్పుడు ఎలా అంటే కాపీ కొట్టకుండా సార్ ఇప్పుడు ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అని చెప్పేసి అక్కడ ఉంటది సార్. అది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అనేది చూస్తే కదా, ఇప్పుడు అదే ఎవడో ఒకడు ఫస్ట్ రాస్తాడు, దాన్ని నేను రాస్తే కాపీ అవుతుందా అని చెప్పేసి అంటే అవి యూనివర్సల్ ట్రూత్స్. అలాంటివి కాకుండా కొంతమంది రీసెర్చ్ చేస్తారు, అంటే నీకు న్యూక్లియర్ బాంబ్ కోసమో లేకపోతే కొత్త కొత్త ప్లాన్స్ ని పెంచడానికి యొక్క టెక్నాలజీ మీద నీకు అవగాహన ఉంది, నువ్వు ఏదో రాసావు, దాన్ని నేను నీకు చెప్పకుండా కాపీ కొట్టకూడదు అనమాట. హై క్వాలిటీ కంటెంట్ అంటే పేటెంటెడ్ కంటెంట్ ఉండాలి. ఓన్ కంటెంట్ అంటే నీ ఓన్ వర్డ్స్ లో రాసేటట్టు ఉంటారు. ఓన్ కంటెంట్ మీన్స్ ఓన్ వర్డ్స్ లో రాయాలి. అది యాస్టిజ్ అలా కాపీ తీసుకొచ్చి ఇలా పేస్ట్ చేసేటప్పుడు యాస్టిజ్. ఓకే. తర్వాత 7th పాయింట్, ద రైట్ టార్గెట్ కీవర్డ్స్. అంటే ఇప్పుడు ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, ప్రాపర్ కరెక్ట్ గా. ఇప్పుడు సపోజ్ నేను ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేశాను. ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు టార్గెటెడ్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు, ఆ వాళ్ళని టార్గెట్ చేసి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఎలా రాయాలనేది మనం తర్వాత ప్రాక్టికల్ సెషన్ లో చూస్తాం మనం. సో ఇక్కడ కీవర్డ్స్ అనేది కూడా SEO లో కీలకమైన పాత్ర పోషిస్తుంది అనమాట. ఓకే. తర్వాత ఆప్టిమైజ్డ్ కంటెంట్. ఇక్కడ ఇది హై క్వాలిటీ కంటెంట్, ఆప్టిమైజ్డ్ కంటెంట్ అంటే ఆప్టిమైజ్డ్ అంటే వీలైనంత తక్కువ ఉండాలి. మరీ విపరీతంగా అంటే అనవసరంగా పేరాలు రాసేయడం కన్నా కంటెంట్ ఉపయోగపడేది ఎంతైతే ఉపయోగపడుతుందో అంతే రాయాలన్నమాట. మరి ఓవర్గా రాసేకూడదు. ద మోర్ డేటా విల్ ఇరిటేట్ మోర్. ఎక్కువ డేటా ఉంటే అది మనం ఎక్కువ ఇరిటేట్ చేస్తాం. అర్థమయ్యేటట్టు తక్కువ లైన్స్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత కన్సిస్టెంట్ బిజినెస్ లిస్టింగ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ వారం ఫస్ట్ లో ఉన్నాం, నెక్స్ట్ వారం లాస్ట్ లో ఉంటాం, నెక్స్ట్ వారం సెకండ్ లో ఉంటాం, ఫస్ట్ లో ఉంటాం. అలా కాకుండా కన్సిస్టెంట్ బిజినెస్ లిస్టింగ్ అంటే డ్రాస్టిక్ చేంజెస్ ఉండకూడదు. ఈ రోజు నువ్వు సెకండ్ పొజిషన్ లో ఉంటే నెక్స్ట్ తగ్గితే సెకండ్, అదే థర్డ్, ఫోర్త్ లేదా ఫస్ట్ కో అలా 1, 2 ర్యాంకింగ్ పొజిషన్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు మన పేజ్ అనేది తొందరగా వస్తుంది. అంతేగాని ఈ వారం ఒక పొజిషన్, నెక్స్ట్ వారం లాస్ట్ పొజిషన్ అలా ఉండకూడదు. తర్వాత బ్యాక్ లింక్ ప్రొఫైల్ అంటే ఏంటంటే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో పెట్టాలి. అలాగే ఏంటంటే దాన్ని ఏమంటారు, ఏదన్నా మనం క్లిక్ చేస్తుంటే దానికి రిలవెంట్ గా. ఇప్పుడు సపోజ్ నేను ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం తయారు చేశాను, ఏదో మనకి గాంధీ గారి ఫోటో ఉంది, గాంధీ గారి ఫోటో అందరికి కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి గాంధీ గారి ఫోటో మీద ఎక్కువ మీద క్లిక్ చేస్తారు. దాని మీద నేను వైరస్ పెట్టకూడదు. ఓకే. ఆ తర్వాత డొమైన్ ఏజ్ అంటే మీరు డొమైన్ తీసుకొని ఎంతకాలం అవుతుంది, ఇది కూడా మీ SEO ర్యాంకింగ్ కి ఉపయోగపడే ఒక ఫ్యాక్టర్. సో ఇప్పుడు మన సైట్ ఫస్ట్ లో వచ్చేస్తుందంటే ఏదో నేను SEO బాగా రాసిన, కీవర్డ్స్ బాగా రాసిన దాని మీదే కాదు, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటారు. ఎవ్రీ సెర్చ్ ఇంజిన్, ఇది గూగుల్ కి అతీతం కాదు, అన్ని అదే మెథడ్ అన్నమాట. ఓకే. తర్వాత ఇప్పుడు పాపులర్ సెర్చ్ ఇంజిన్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, గూగుల్, యాహూ, బైడు, బింగ్, యాండెక్స్, ఆస్క్, డక్డక్గో, డాగ్ పై, నెవర్, AOL, అదర్. అంటే ఇది అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ మనం చూసుకుంటే
92.47% గూగులే ఉందంట. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా గూగుల్‌కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తారు కానీ యాహూకి, బైజూకి ఇలాంటి వాటికి చేయరు. బికాజ్ అవి ఆటిల్లో మన సైట్స్ చూడరు. అంటే ఇప్పుడు యాహూలోకెళ్ళి హిస్టరీ ఆఫ్ ఇండియా అని కొట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. ఓన్లీ గూగుల్‌లోనే అలా క్లిక్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కాబట్టి, మనం ఓన్లీ గూగుల్‌కే చేస్తామన్నమాట. అంటే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ చూసుకుంటే అట్ ప్రెజెంట్ ఈ రోజుకి కూడా గూగుల్ అనేది చాలా మోస్ట్ పాపులర్ సెర్చ్ ఇంజిన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఈఓ బిజినెస్. ఇప్పుడు ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో సెర్చ్ ఆప్టిమైజేషన్ బిజినెస్ లో ఏది ఈ ఇంపార్టెన్స్, దాని వల్ల ఉపయోగం ఏంటంటే, మన ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ ఆ మ్యాగ్నెట్ సింబల్ ఉంది కదా, మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మనం ప్రాపర్ గా చేయడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. రెండోది, మన సేల్స్ ని అమాంతం పెంచేయచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్ గా చేసుకుంటే సేల్స్ ని అమాంతం పెంచేయచ్చు. అది ఏంటనేది మీకు ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. తర్వాత టార్గెట్ ద పర్టికులర్ ఆడియన్స్, అంటే మనకు కావాల్సిన పర్టికులర్ ఆడియన్స్ మనం టార్గెట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే, మనం వెబ్ బ్రౌజర్ లో ఏదో ఒక బ్రౌజర్ లో ఏదో ఒక మన కంటెంట్ నచ్చిన కంటెంట్ చూస్తుంటే పక్కన మీరు అంతకుముందు ఎప్పుడో సెర్చ్ చేసిన షూస్, ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేసిన షూస్, అమెజాన్ లో సెర్చ్ చేసిన ఇయర్ ఫోన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా ఏంటంటే పర్టికులర్ ఆడియన్స్ మనం టార్గెట్ చేయొచ్చు. అలాగే రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ మొత్తాన్ని కూడా మనకి కస్టమర్ల కింద మార్చుకోవచ్చు మనం. ఇక్కడ సేల్స్ ని అమాంతం పెంచేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను కదా, ఈ పాయింట్స్ కి నేను ప్రాక్టికల్ గా ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాను చూడండి. ఓకే, నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను నేను. ఓకే, అందరికి కనిపిస్తుంది కదండి నా ఫ్లిప్కార్ట్, నేను నా దాంట్లో ఓపెన్ చేసిన ఫ్లిప్కార్ట్ అందరికి కనిపిస్తుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్ చూడండి. ఫ్లిప్కార్ట్ లో నేను ఏం చేస్తున్నానంటే, సమ్ మొబైల్ కేసెస్ అని చెప్పి నేను టైప్ చేస్తే ఇక్కడ చూడండి, సమ్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అని చెప్పేసి వచ్చినాయి. ఓకే, తర్వాత ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై, తర్వాత చూడండి ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై పక్కన పెట్టేసి ఇవి చూడండి షైన్ స్టార్, ఇక్కడ షైన్ స్టార్ బ్యాక్, ఇక్కడ షైన్ స్టార్ అని చెప్పేసి ఒక కంపెనీ సంబంధించి, తర్వాత ఇది 9 కేస్, తర్వాత యాస్పైర్ బ్లాక్, తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అనే కంపెనీ ఎక్కువ, ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అనే కంపెనీ ఎక్కువ వాళ్ళ, అంటే నేను మొబైల్ కేసులు కొడితే ఫస్ట్ ఇక్కడ చూడండి మిక్వేర్, ఫ్లిప్ కవర్, ఇలా రకరకాలు వస్తున్నాయి కదా. సో నేను మొబైల్ కేసు అని కొడితే ఫస్ట్ ఇవే వస్తున్నాయి. కానీ ఇందులో మా ఫ్రెండ్ది కూడా ఉంది. అంటే సపోజ్ చూడండి, ఇందులో మా ఫ్రెండ్ది ఒబోకాట్ అని చెప్పేసి మా ఫ్రెండ్ది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒబోకాట్ బ్యాక్ కవర్ కేసెస్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నా చూసారా. తర్వాత ఒబోకాట్ వివో Y71, ఇలా షామీ, రెడ్మీ నోట్ 8 ఉంది. మరి ఎందుకు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ కొన్ని మొబైల్ కేసు దాన్ని ఏమంటారు, ఆ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు మా ఫ్రెండ్ దగ్గర రాలేదంటే, దానికి కారణం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. కీవర్డ్స్, అంటే ఆ కీవర్డ్స్ రాయడంలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, కీవర్డ్స్ రాయడంలో కొంచెం అటు ఇటు అయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది రాంగ్ అవుతుంది. రాంగ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, మన లిస్టింగ్ లో సరిగ్గా కనిపించదు. అఫ్ కోర్స్ ఇట్ విల్ బి, మనకి ఇది కనిపిస్తుంది, కానీ ఏంటంటే కొంచెం ఫస్ట్ లో కాకుండా లాస్ట్ లో కనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి బిజినెస్ సక్సెస్ ఎక్కడవుతుందంటే, మనం ఎప్పుడైతే మనం ఏ సెర్చ్ చేసినా సరే మనకు ఫస్ట్ వస్తుందో, ఫస్ట్ వచ్చినట్లు ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. అంతేగాని 3వ పేజీలోనే 4వ పేజీలోనే వెళ్ళి కొనాలనుకోం. ఫస్ట్ పేజీలోనే మనం స్క్రోలింగ్ చేస్తాం, అక్కడే ఏదో ఒకటి కొంటా ఉంటాం. అక్కడ మన ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, మోర్ ఆర్డర్స్, మోర్ మనీ, మోర్ ప్రాఫిట్. అదనమాట ఎస్ఈఓ బిజినెస్ వల్ల ఉపయోగం.
అదే ఇంక్రీజ్ ద సేల్స్ అనేది కూడా ఇక్కడే వస్తుంది. స్టార్టింగ్ లో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్ గా చేస్తే ఇక్కడ ఈ మొబైల్ కేసు స్టార్టింగ్ లో వచ్చినాయి కదా, ఆటోమేటిక్ గా నా సేల్స్ అనేవి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతాయి అన్నమాట. ఒక నిమిషం, ఎవరో చాట్ చేస్తున్నారు. తర్వాత సార్ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసిన ఎస్ఈఓ అప్లై అవుదా? ఆహా, ఫిల్టర్ ఆప్షన్ అంటే అది వేరు. ఫిల్టర్ ఆప్షన్ అనేది నీ ఓన్ కదమ్మా. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అనేది ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే వితౌట్ ఫిల్టర్స్ మనం సెర్చ్ చేసినప్పుడే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జరిగిన ఫిల్టర్స్ అనేవి నార్మల్ గా అప్లై చేసుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఈవెన్ దో నేను ఫిల్టర్స్ అప్లై చేసినా సరే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను మొబైల్ కేసెస్ అని చెప్పేసి నేను టైప్ చేసిన, ఓకే, మొబైల్ కేసెస్ అని నేను టైప్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఫిల్టర్ అప్లై చేద్దాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ లోకి వెళ్ళాం కదా, ఇదిగోండి ఇక్కడ ఫిల్టర్ పక్కన ఉంది. ఇక్కడ చూడండి మినిమం 300, ఓకే, మాక్సిమం 500 ప్లస్. తర్వాత ఫ్లిప్కార్ట్ ఇష్యూడ్, నాకు అంటే ఫ్లిప్కార్ట్ ఇష్యూడ్ అంటే ఫ్లిప్కార్ట్ యొక్క గ్యారంటీ కూడా కావాలి, ఓకే. ఆ తర్వాత ఓన్లీ యాపిల్ ఓన్లీ కావాలి, అంటే అన్ని వద్దు నాకు, ఓన్లీ యాపిలే కావాలి. తర్వాత ఓన్లీ 4 స్టార్ ఇవ్వ ఉన్నదే కావాలి, ఓకే. ఆ తర్వాత నేను ఇక్కడ చూడండి కంపెనీ పేర్లు ఉన్నాయి, ఇక్కడ బ్రాండ్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై, స్పైజన్, 3 స్పెడ్జ్, ఇవన్నీ ఇక్కడ 27 మోర్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ బ్రాండ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా సైడ్ లెఫ్ట్ సైడ్, ఈ బ్రాండ్ అనేది ఇక్కడ 27 మోర్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి లిస్టింగ్ లో ఇంత మా ఫ్రెండ్ అది చెప్పాను కదా, అది ఎక్కడ ఉందో చూద్దాం మనం ఒకసారి ఫ్రెండ్ దగ్గర, ఓకే. MNO ఇక్కడ చూసారా, ఇక్కడ మా ఫ్రెండ్ కి సంబంధించిన మొబైల్ కేస్ కంపెనీ ఇక్కడ లిస్టింగ్ అవ్వలేదు, అంటే అర్థం ఏంటంటే, సో అక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్ కీవర్డ్ సరిగ్గా రాకపోవడం వల్ల ఆ నేమ్ అనేది సరిగ్గా కనిపించదు అనమాట. ఇక్కడ ఉన్న ఇమేజెస్ చూడండి, ఇదిగోండి 3 స్పెడ్జ్, కవర్ బ్లాక్, కవర్ న్యూ, డైడు, ఫ్యాష్ అప్, పోసో, కర్వాన్, హరాయ్, ప్రైమ్, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ బాగా చేసే, దట్స్ వై ఇట్ ఈస్ విజిబుల్, ఓకే, విజిబుల్ కనబడుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా. అది ఇక్కడ ఫిల్టర్స్ అప్లై చేసినంత మాత్రాన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది మనం చెప్పలేం మనం, ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా కంపెనీ పేర్లు ఇప్పుడు మొబైల్ కేసుల్లో ఏ కంపెనీలు బాగుంటాయని చెప్పేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి కొనరు. ఒకవేళ సెర్చ్ చేసినా ఆ కంపెనీలు ఫ్లిప్కార్ట్ లో అమ్ముతాయని గ్యారంటీ ఉండదు. అప్పుడు ఫిల్టర్ ఎలా అప్లై చేస్తాం మనకు తెలియకుండా. సో దట్ ఈస్ ద లాజిక్ అన్నమాట, ఓకే. సెర్చ్ ఇంజిన్ బిజినెస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, మొబైల్ కేసెస్ ఇన్ ఫ్లోరల్ డిజైన్, ఇక్కడ చూసారా పువ్వుల డిజైన్ తో ఉన్న రకరకాల మొబైల్ కేసులు ఓపెన్ అయినాయి. ఇక్కడ దీని అర్థం ఏంటి, పువ్వుల డిజైన్ తో అంటే కొంతమందికి ఇప్పుడు నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం అనుకోండి, సో ఆ ఫ్లవర్స్ తో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కేసు కావాలి. సో టార్గెటెడ్ పర్టికులర్ కస్టమర్ చెప్పేసి అన్నాను కదా, దీన్ని నాలంటి వాళ్ళు అనమాట. అంటే నేను పర్టికులర్ గా ఫ్లవర్స్ డిజైన్ ఉన్న మొబైల్ కేసెస్ కొంటున్నాను, అంటే పర్టికులర్ ఆడియన్స్, నేను ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ నన్ను టార్గెట్ చేస్తారు ఇలాంటి డిజైన్స్ తో, ఓకే. అలాగా టార్గెటింగ్ గ్లోబల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అంటే అర్థం ఏంటి, గ్లోబల్ లెవెల్లో ఉంటారు కదా, అంటే మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా ఉంటారు కదా, వాళ్ళందరినీ టార్గెట్ చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ అని చెప్పేసి అని అంటాం అనమాట, ఓకే. సో అది నెక్స్ట్ ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఈఓ బిజినెస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాట్ ఈజ్ ఎస్ఈఓ అల్గారిథం. ఇప్పుడు ఎస్ఈఓ అల్గారిథం అంటే ఏంటో చూద్దాం. ఎస్ఈఓ అల్గారిథం లో జనరల్ గా 3 మెయిన్ పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఎస్ఈఓ అల్గారిథం లో 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఇది రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ అర్థం ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చైనా వాళ్ళు దేనికైనా డూప్లికేట్ తయారు చేస్తారని చెప్పేసి అంటారు కదా.
డూప్లికేట్ తయారు చేయడానికి మెయిన్ రీజన్ అంటే వాళ్ళు ఎక్కువ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారైందంటే దాని పార్ట్స్ అన్ని ఇప్పేసి అది ఎలా తయారవుతుందో తెలుసుకొని దానికి డమ్మీ లో కాస్ట్ ప్రొడక్ట్స్ ఇది పార్ట్స్ ఏదైతే ఉంటుందో అవుటర్ మాత్రం నీట్ గా కనిపించేలాగా లోపల మాత్రం మొత్తం డమ్మీ పార్ట్స్ ఉండేలాగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి అటు పనితీరు అవన్నీ తెలుసుకొని అప్పుడు వాళ్ళు కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తారనమాట. మామూలుగా రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఒక బల్బ్ కనిపెడదాం అనుకుంటున్నాను. ఒక బల్బ్ కనిపెడదాం అనుకుంటే ఫస్ట్ స్టేజ్ లో బల్బ్ కేసు, తర్వాత ఫిలమెంట్, ఆ తర్వాత దానికి ఇది పవర్ తట్టుకునే రెసిస్టెన్స్ అని చెప్పేసి 3 స్టేజ్లు ఉన్నాయనుకోండి. వెనకాతల నుంచి వస్తారు రివర్స్ ఇంజనీరింగ్ అంటే రెసిస్టెన్స్ పవర్ ఎంత ఉంది, తర్వాత ఫిలమెంట్ ఏది వాడారు, ఆ తర్వాత బల్బ్ కి కేసింగ్ ఏం వాడారు. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటే వెనక నుంచి రావాలన్నమాట. మొత్తం అంతా వెనక నుంచి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ని మనం బయట తీస్తుందని రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో రివర్స్ ఇంజనీరింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బికాస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఓన్ కీవర్డ్స్ కన్నా ఎక్కువ డూప్లికేట్ అదే కాపీడ్ కీవర్డ్స్ కి ఎక్కువ చోటు ఉంటుంది అనమాట. ఎక్కువ మంది కాపీ కొడతారు అనమాట. ఎందుకంటే వేరే పాపులర్ ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా కంపెనీ పెట్టానంటే ఆ కంపెనీలో నాలాంటి కంపెనీ ఏదో ముందు చూసుకుంటాను. ఆ నాలాంటి కంపెనీ ఏదో ముందు చూసుకొని మొబైల్ కేసులు చెప్పారు అనుకోండి. మొబైల్ కేసులు కంపెనీస్ ఏమో చూసుకుంటారు. అందులో ఫస్ట్ ఏదో చూసుకుంటారు. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై. ఆ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై యొక్క కీవర్డ్స్ ఏమేమి రాస్తున్నారు, ఒక మొబైల్ కేసు కీవర్డ్స్ ఏమి రాస్తున్నారో చూసుకొని ఆ కీవర్డ్స్ అండ్ నా కీవర్డ్స్ కలిపి వచ్చేలాగా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాను. అంటే మోర్ ఎఫిషియెంట్ గా అందరూ చేసేది అదే కాబట్టి ఆటోమేటిక్ గా అందరికి ఎటువంటి రిజల్ట్ రావాలో అదే వస్తుంది అనమాట. కానీ యూనిక్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత రీసెర్చ్ ఇన్ ఎస్ఈఓ. సెకండ్ పాయింట్ ఏంటంటే రీసెర్చ్ ఇన్ ఎస్ఈఓ. ఈ రీసెర్చ్ ఇన్ ఎస్ఈఓలో చూసుకుంటే దాని ట్రైపాడ్ రూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే కీవర్డ్స్ ని రీసెర్చ్ చేయడానికి ట్రైపాడ్ రూల్ ఉంటుంది. అదేంటి, ఫస్ట్ పాపులర్, ర్యాంకబుల్, రెలవెంట్ 3 రకాలు ఉంటాయి. అంటే మోస్ట్ పాపులర్, సపోజ్ నేను ఏం చేశాను, నేను ఒక షూస్ కంపెనీ పెడతాను. షూస్ కంపెనీ పెట్టేటప్పుడు షూస్ కంపెనీలో పాపులర్ షూస్ నేను ఆన్లైన్ లో అమ్మాలనుకున్నప్పుడు పాపులర్ గా ఉన్న షూస్ కంపెనీ ఆన్లైన్ లో అమ్ముతున్న పాపులర్ షూ కంపెనీస్ ఏమున్నాయి, అవి ఏ కీవర్డ్స్ వాడుతున్నాయి, ఫస్ట్ పాయింట్. తర్వాత ఫస్ట్ బ్రాండెడ్ షూస్ అని నేను క్లిక్ చేస్తే ఫస్ట్ ఏ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఆ వెబ్సైట్ కీవర్డ్స్ ఏంటి, రెండో పాయింట్. మూడో పాయింట్ రెలవెంట్ అంటే ఏంటి, బ్రాండెడ్ అంటే ఇక్కడ బ్రాండెడ్ అంటే ఓన్లీ ఒక బ్రాండ్ కదా, రకరకాల బ్రాండెడ్స్ ఉంటాయి కదా. రకరకాల బ్రాండెడ్స్ అన్ని రకరకాల బ్రాండెడ్స్ కి ఏ కీవర్డ్స్ అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ నేను పుమా షూస్ అనుకుంటా, దానికి ఒక సైట్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది. తర్వాత అడిడాస్ షూస్ అనుకుంటా, దానికి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. తర్వాత నైకీ అని కొట్టా, దానికి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా మూడు ప్రొడక్ట్స్ కి 3 రెలవెంట్ సైట్లు ఓపెన్ అవుతాయి కదా. త్రీ సైట్స్ యొక్క కీవర్డ్స్ ని మనం తీసుకుంటాం. అలా ఏంటంటే ఈ రీసెర్చ్ అనేది ఏంటంటే ఎటువంటి కీవర్డ్స్ వాడుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ రీసెర్చ్ ఎస్ఈఓలో. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీసెర్చ్. ఓకే, రీసెర్చ్ లో ఇంకో పాయింట్ ఏంటంటే ఇది రీసెర్చ్ కాదు, ఇది యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్. ఇది బై మిస్టేక్ టైప్ అయిపోయింది. ఓకే, ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తాం, ఫస్ట్ మనం ఒక టెంప్లెట్ అంటే ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటాం. తర్వాత దాన్ని చిన్న చేంజెస్ అంటే పేజ్ టైటిల్ ని అలాంటివన్నీ చేంజెస్ చేస్తాం. డేటా దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి అనలైజ్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు మన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అవన్నీ చేసేసి ఇంపాక్ట్ ని ఎంత ఇంపాక్ట్ అవుతుందో అంటే లోడ్ ఎంత పడుతుందో చూస్తాం. లోడ్ మీన్స్ విజిటర్స్ ఎంతమంది వస్తున్నారో చూస్తాం. ఆ తర్వాత దాన్ని లాంచ్ చేస్తాం. అంటే ఎక్స్పెరిమెంట్ చేసుకుని మనం ఎంత వస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం రాసిన కీవర్డ్స్ కి ఎంత ఆన్ సైట్ డేటా వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫైన్, ఒక్క నిమిషం ఉండండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎస్ఈఓస్. అంటే అర్థం ఏంటి, టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, 2 రకాలు ఉంటాయి అనమాట. సో ఈ 2 రకాలు ఏంటి, అసలు ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, వాటిని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు టైం 4:55 అవుతుంది.
సో మనము ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుంటాం. 5కి వస్తాను నేను ఎగ్జాక్ట్‌గా 10 మినిట్స్ బ్రేక్. 5కి నేను వస్తాను. ఈలోపు మీరు ఇది రికాప్ చేసుకోండి. ఇప్పుడు దాకా చెప్పింది రికాప్ చేసుకోండి. బికాజ్ ఇది థియరీ అని చెప్పేసి తీసి పారేయకండి. ఎస్‌ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం మనం ప్రాక్టికల్‌గా ఎంతైతే తెలుసుకోవాలో మనం థియరిటికల్‌గా కూడా అంతే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మనకి ప్రాపర్‌గా తెలుస్తదనమాట. ఇది మనం చేయగలుగుతాం. అంటే మన సైట్‌ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. లేకపోతే ఏమవుద్దంటే మన థియరీ కదా అని చెప్పేసి పక్కన పెడితే ప్రాక్టికల్ వర్షన్‌లో ఏమవుద్దంటే కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతాయి. కొన్ని ఈక్వేషన్స్ అండ్ పాయింట్స్ మిస్ అయినప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ డల్ అవుతదనమాట. ఓకే. సో ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇస్తారు. సో ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మనం ఎస్‌ఈఓలో ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ కోసం మనం తెలుసుకుందాం. ఓకే. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇస్తారు. ఓకే. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ కోసం మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ వినిపిస్తుందా లేదా ఒకసారి చెప్పండి. వాయిస్ వస్తుంది కదా నాది? హలో? ఓకే. ఫైన్. థాంక్ యూ. సరే. ఇప్పుడు మనం ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఎస్‌ఈఓలో 2 రకాల ఎస్‌ఈఓస్ ఉంటాయని చెప్పాం కదా! సో ఆన్ పేజ్ ఎస్‌ఈఓకి, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం. ఓకే. ఫస్ట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఇన్ ఎస్‌ఈఓ. ఫస్ట్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఏంటో చూద్దాం మనం. ఆన్ పేజ్ చూస్తే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. ఓకే. ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఏంటంటే మనకి వెబ్‌సైట్ తయారు చేసుకునేటప్పుడు ఒక వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ఆ తర్వాత వెబ్‌సైట్ యొక్క టైటిల్స్, హెడ్డింగ్స్ ఇలాంటివి తయారు చేసేటప్పుడు, ఆ తర్వాత ఇంటర్నల్ లింక్స్ తయారు చేసేటప్పుడు, కీవర్డ్స్ రాసేటప్పుడు ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఇదంతా మనం ఒక వెబ్‌సైట్ ప్రిపేరింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు జరిగేదనమాట. ఏంటి సార్ ఈ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ప్రిపేరింగ్ స్టేజ్‌లో ఏంటి మాకిదేమి ఎలా తెలుస్తదని జెప్పేసి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వెబ్ పేజ్ రాసారు మీరు. ఆ వెబ్ పేజ్ రాసినప్పుడు దాని ట్యాగ్స్ అంటే ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసే ముందు దానికి కీవర్డ్స్ ఏమిచ్చారు? హెడర్ ఏమిచ్చారు? టైటిల్ ఏమిచ్చారు? అందులో కంటెంట్స్ ఏం పెట్టారు? కీవర్డ్స్ ఏం రాసారు? దానికి ఇంటర్నల్ బ్యాక్ ఎండ్ లింక్స్ ఏమున్నాయి? మెటా డిస్క్రిప్షన్స్ ఏమిచ్చారు? ఇవన్నీ కూడా చెప్పాలి. ఇయన్నీ కూడా ఏంటంటే వెబ్‌సైట్ తయారీ దశలో అంటే హెచ్‌టీఎంఎల్ ఆర్ పీహెచ్‌పీ ఉపయోగించుకొని మనం వెబ్‌సైట్ తయారు చేసుకున్నప్పుడు. అఫ్‌కోర్స్ ఇది మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్‌లో వచ్చేసింది. అయినప్పటికీ మనం వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ హెడర్స్ ఎస్‌ఈఓ అనేది ఏం వాడుతున్నాం? ఏ టైప్ ఆఫ్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ వాడుతున్నాం అనేది మనం చెప్పి తీరాలి. ఈ ఎస్‌ఈఓ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇంటర్నల్ కీవర్డ్స్ ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్‌ఈఓ యొక్క ఎలిమెంట్స్ ఏంటంటే కీవర్డ్స్, ఇంటర్నల్ లింక్స్, మెటా డిస్క్రిప్షన్స్, హెడర్స్, టైటిల్స్, కంటెంట్, ఆల్ట్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఆన్ పేజ్. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే మనం ఈ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ద్వారా మనం ఏం చేస్తాం? ఎక్కువ పెర్ఫార్మెన్స్ మెజర్‌మెంట్స్, స్టార్ ర్యాంకింగ్స్, తర్వాత కంటెంట్ పాపులేషన్, లింక్స్ ఇవన్నీ పెడతాం అన్నమాట ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. ఎలా సార్? ఇప్పుడు సపోజ్ నేను సింపుల్‌గా చెప్తున్నా. ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. నేనేం చేస్తానంటే ఓకే. యూట్యూబ్‌లో ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను నేను. యూట్యూబ్‌లో అందరూ సరే యూట్యూబ్‌లో కాదు. నార్మల్‌గా ఒక ఇంటర్నెట్‌లో ఒక ఫోటో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను SEO2 అని చెప్పేసి ఏదో ఒక ఇమేజ్ ఉంది నా దగ్గర. ఈ SEO2 అనే ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసే ముందు ఏం చేయొచ్చు? అంటే నేను ఇందాక మెటా ట్యాగ్స్ ఇవన్నీ అన్నాను కదా! అవన్నీ పక్కన పెడితే మనకు అర్థమైన భాషలో మనం నేర్చుకుందాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఒక ఫోటోని అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రాపర్ SEO
అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే సెర్చ్ చేయగానే వచ్చేటట్టు మనం ఎలా అంట చూడండి. ఇక్కడ ఫోటో మీద రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందండి. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఓకే, అందరూ కూడా ఇక్కడే చూస్తారు, అందరూ కూడా ఇక్కడతో ఆగిపోతారు. జేపెగ్ ఫైల్, యూజర్స్, స్టాండ్, డెస్క్టాప్. ఓకే, ఇక్కడ రీడ్ ఓన్లీ, హిడెన్ ఇదంతా ఉంది కదా, ఇవి కామన్ అండి. ఇవి ప్రతి ఒక్కరూ చూసి ఓకే క్యాన్సిల్ కొడతారు. అయితే దీంట్లో ఇంకా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఇమేజ్ చిరంజీవి ఇమేజ్ ఇది, కానీ దీనికి ఎస్ఈఓ అని చెప్పేసి ఇచ్చాను, అప్పుడు సరిగ్గా అవుతుంది. దీనికి నేను చిరంజీవి, ఇంకా బాగా చెప్పాలంటే మెగాస్టార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇది ఎస్ఈఓ ఇమేజ్ యాక్చువల్గా. ఓకే, మెగాస్టార్ అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ఇది, కానీ నేను ఎస్ఈఓ అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా సెర్చ్ అవ్వదు. అప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ టైటిల్ మార్చాలి, మెగాస్టార్ చిరంజీవి అని. అయిపోద్దా? టైటిల్ మార్చితే అవ్వదు. తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. డీటెయిల్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డీటెయిల్స్ లో మీరు సెర్చ్ చేసుకుంటే ఇక్కడ అక్కడ మెగాస్టార్ చిరంజీవి అని ఇస్తే ఇక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవి అని ఇవ్వాలి. యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉండాలి. ఓకే, ఆ తర్వాత సబ్జెక్ట్ ఏం రాస్తారు? ఇప్పుడు మీరు వీడియో, ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో నేను గ్రూప్ లో అప్లోడ్ చేసేటప్పుడు మెమరీ విత్, నేను ఏంటంటే మెగాస్టార్ తో ఫోటో దిగాను కదా, సో ఇది మెగాస్టార్ తో నేను మెగాస్టార్ ఉన్న ఫోటో కాబట్టి మెమరీ విత్ మెగాస్టార్. ఓకే, మెమరీ విత్ మెగాస్టార్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేశాను. అంటే ఏంటి, ఇప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవి అనే ఫోటో ఒక టైటిల్ అలాగే ఉండాలి, ఇక్కడ టైటిల్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఆ టైటిల్ ఒకలా ఉండాలి. తర్వాత ఇది మెమరీ విత్ మెగాస్టార్ అనేది ఏంటి, నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేటప్పుడు నేను పెట్టే ట్యాగ్ అనమాట, నేను పెట్టే ట్యాగ్ ఇది. తర్వాత రేటింగ్, ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇక్కడ స్టార్ రేటింగ్ 5 ఇచ్చుకోవాలి మనం. స్టార్ రేటింగ్ మనమే 5 ఇచ్చుకోవాలి, ఇది మనం 5 లో పెట్టుకోవాలి. తర్వాత ట్యాగ్స్, ఇక్కడ ట్యాగ్స్ అంటే ఏం రాస్తాం, మెగాస్టార్. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడ కీవర్డ్స్ ఏదైనా రాయొచ్చు, సైరా. తర్వాత సారీ, ఇక్కడ కీవర్డ్స్ దగ్గర ఈ కాలమ్ పెట్టాలి. ఓకే, ఇలా పెట్టాలి. తర్వాత అంటే ఇక్కడ కీవర్డ్స్ అంటే మనకు కావాల్సిన కీవర్డ్స్, గ్యాంగ్ లీడర్. ఓకే, ఇలాంటి కీవర్డ్స్ మనకు నచ్చిన కీవర్డ్స్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఇస్తాం మనం. ఇచ్చిన తర్వాత ఇక్కడ కమెంట్స్ అని చెప్పేసి ఉంది. కమెంట్స్ ఇక్కడ ఏదన్నా అప్పుడు ఆ పిక్ కోసం డిస్క్రిప్షన్, ఐ వెంట్ టు, ఇక్కడ సింపుల్ గా ఐ వెంట్ టు మెగాస్టార్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ అంటే ట్యాగ్స్ అంటే కమెంట్స్ అంటే మనం ఏంటి అసలు అకేషన్ ఏంటి, అసలు ఎందుకు ఈ ఫోటో అప్లోడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ కమెంట్స్ లో మనం రాయాల్సి వస్తుంది. అంటే ఒక ఫోటో విషయంలో చెప్తున్నాను, వీడియో విషయంలో మళ్ళీ వేరే ఉంటుంది. తర్వాత ఆధార్ ఎవరు, ఇక్కడ నేనే కదా, సో నా పేరు రాసుకుంటాను. ఓకే, ఆధార్ పేరు రాయాలి, ఇక్కడ మనం ఆధార్ పేరు రాయాలి. ఇంకా ఎక్స్ట్రా మన ఆధార్స్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, ఆధార్ నేమ్ రాస్తాం మనం. ఫైన్, డేట్ టేకెన్, ఎప్పుడు తీసుకున్నాం ఈ ఫోటో, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే హౌ ఓల్డ్, ఈ ఫోటోకి వయసు ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. నేను 12/29 ఈ రోజే తీసుకున్నాను కదా, సో ఈ రోజు డేట్ పెట్టాను. ఓకే, నేను ఇక్కడ ఇదిగోండి ఇది డేట్ పెట్టాను చూసారా, 12/29 5:40 టైం వచ్చింది. ఎందుకంటే ఈ టైం బేస్ చేసుకొని డేట్ బేస్ చేసుకొని కూడా న్యూయెస్ట్ ఫస్ట్ అనే ఒక అల్గారిథం ఉంటుంది అనమాట. కొన్ని సైట్స్, కొన్ని సోషల్ మీడియా సైట్స్ లో అంటే కొత్త కంటెంట్ ఏది ఉంది అంటే పాత కంటెంట్ పాపులర్ గా అది ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఏ కంటెంట్ వస్తుంది అనేది కూడా చూస్తారు అనమాట. సో టైం అనేది పెట్టుకుంటారు. తర్వాత ప్రోగ్రామ్ నేమ్ ఇక్కడ మనం పెట్టడానికి లేదు. అలాగే డేట్ అక్వైర్డ్ మళ్ళీ సేమ్ అదే డేట్ అదే టైము అదే డేట్ పెట్టుకుంటాం. ఓకే, తర్వాత కాపీ రైట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ పిక్ కాపీ రైట్స్ ఏమున్నాయంటే మనం ఉన్న కాపీ రైట్స్ పేరేంటి, ఇక్కడ మనకి ఇది నేనే తీసాను కాబట్టి ఇది నా పేరు పెట్టుకుంటాను నేను. ఆ తర్వాత ఇమేజ్ ఐడి పెట్టడానికి ఉండదు.
ఆ తర్వాత కంప్రెషన్, తర్వాత రెజల్యూషన్ ఇవేమీ పెట్టనట్లేదు. ఆ తర్వాత కెమెరా మేకర్ అంటే నేను నికాన్ కెమెరాలో తీసాను ఇది ఫోటో. కెమెరా మోడల్ అంటే i3000 i3600. తర్వాత ఈ డీటెయిల్స్ కూడా ఎందుకు పెట్టాలి సార్ అంటే ఈ డీటెయిల్ ఐఎస్ఓ స్పీడ్, తర్వాత ఫోకల్ లెంత్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అంటే అవి కూడా ఎక్కువగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఇది కూడా ఎక్కువ పాత్ర పోషిస్తాయి అనమాట. మనకు యూట్యూబ్ లో కానీ ఎప్పుడన్నా లింక్స్ ఇవన్నీ పెట్టినప్పుడు సపోజ్ ఇక్కడ ఎలా పెట్టి నేను ఓకే అని కొట్టాను నేను. ఓకే అని కొడితే ఇది సేవ్ అయింది. ఇక చూడండి ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం అంటే ఆన్ పేజ్ SEO అంటే when before uploading our content in the web. దానికి ముందు జరిగేది ఇదంతా. సో ఇలా మనం ఏంటంటే ముందుగానే ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకొని పెట్టుకుంటే దాన్ని ఆన్ పేజ్ SEO అని చెప్పేసి అంటారు మనం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ మన PPTలోకి వెళ్ళిపోతాం మనం. ఓకే ఫ్యాక్టర్స్ ఇది అయిపోయింది. తర్వాత వాట్ ఈజ్ ఆఫ్ పేజ్ SEO? ఆఫ్ పేజ్ SEO అంటే ఏంటి? ఆఫ్ పేజ్ SEO అంటే ఇది ముందు కాబట్టి అది వెనక. అంటే మనం మన కంటెంట్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన తర్వాత పరిస్థితి మరి ఏదో రాంగ్ వెళ్తుంది. ఆఫ్ పేజ్ SEO అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ పేజ్ SEO. సింపుల్ గా దీనికి ఫ్యాక్టర్స్ అంటూ ఎఫెక్టింగ్ ఏముండదు. ఆఫ్ పేజ్ SEO కి ఫ్యాక్టర్స్ ఏంటంటే యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ ఏదైతే ఇప్పుడు మీ సైట్ కి వచ్చిన విజిటర్స్ ని బేస్ చేసుకునే ఆఫ్ పేజ్ SEO యాక్చువల్ గా మనం చేసేది కాదు, ఆర్టిఫిషియల్ గా మనం చెయ్యొచ్చు. బట్ అదేంటంటే నార్మల్ గా మీ సైట్ కి యూజర్స్ ఇచ్చే రేటింగ్, మీ సైట్ కి వచ్చే యూజర్స్ యొక్క ట్రాఫిక్, ఆ తర్వాత మీ సైట్ కి వచ్చే కమెంట్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఆఫ్ పేజ్ SEO జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆఫ్ పేజ్ SEO అనేది మీ చేతుల్లో ఉండేది కాదు, అది బ్రౌజర్ చేతిలో ఉండేది. అంటే ఇప్పుడు ఒక వీడియో, ఇప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియో హ్యాష్ ట్రెండింగ్ మనలో ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ ట్రెండింగ్ లో ఉన్న రీజన్ ఏంటి? దాంట్లో కంటెంట్ కి ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నారు, ఎక్కువ మంది లైక్స్ ఉన్నాయి, ఎక్కువ మంది కమెంట్స్ ఉన్నాయి, ఎక్కువ షేర్స్ ఉన్నాయి, ఎక్కువ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇలా ఈ రకరకాల ఆస్పెక్ట్స్, అన్ని రకాల ఆస్పెక్ట్స్ లో చూసుకొని ఆఫ్ పేజ్ SEO అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఆఫ్ పేజ్ SEO అంటే బ్లాగ్, ఫోరం, ఆర్టికల్స్, సోషల్, డిక్షనరీస్, కంటెంట్ షేరింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఇవి మాత్రం ఇవి పెట్టేది ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ లో జరిగేది ఆఫ్ పేజ్ SEO అంటే. దీనికి ఫ్యాక్టర్స్ అంటే ఎఫెక్టింగ్ ఏముండదు. కాకపోతే మనం చూడండి ఇప్పుడు మన యూట్యూబ్ లో కొంతమంది టెకీని మనం హైర్ చేసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ తీసుకొస్తారు. మన సైట్ మన వీడియోస్ లైక్స్ గట్రా పెరగడం కోసం వాళ్ళు కొన్ని ట్రిక్స్ అనేది ప్లే చేస్తారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఆఫ్ పేజ్ SEO బట్ ఈస్ నాట్ ట్రెడిషనల్. అంటే ఏంటంటే జెన్యున్ గా వచ్చిన లైక్స్ కానీ అవి కానీ కాదు. బట్ స్టార్టింగ్ లో మనీ ఎర్నింగ్ కోసం, మన సైట్ పాపులారిటీ కోసం మనం చేయాల్సి వస్తుంది ఇలాంటివన్నీ. సో ఆఫ్ పేజ్ SEO అనేది మీ విజిటర్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆన్ పేజ్ SEO అనేది అది మీ వర్క్ అది. ఓకే ఫైన్. తర్వాత ఇప్పుడు కీవర్డ్ డెన్సిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కీవర్డ్ అని చెప్పేసి అన్నాను కదా. ఈ SEO ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మెయిన్ ఉపయోగపడేది అంటే కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ డెన్సిటీ ఎట్లా ఉంటుంది? జనరల్ గా కీవర్డ్ డెన్సిటీ ఇక్కడ చూడండి, ఫార్ములా KD అంటే కీవర్డ్ డెన్సిటీ ఈక్వల్ టు KWA అంటే కీవర్డ్ అపియరెన్సెస్ బై టోటల్ కీవర్డ్స్ ఇంటూ 100. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను. హిస్టరీ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేసినప్పుడు ఆ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే సెర్చ్ చేసిన తర్వాత మొత్తం అంటే ఆ కీవర్డ్స్ మొత్తం ఆ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పేరు మీద ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, మనం సెర్చ్ చేసిన కీవర్డ్ బై మొత్తం టోటల్ గా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఇంటూ 100 అన్ని చేస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకి కీవర్డ్ డెన్సిటీ వస్తుంది. కీవర్డ్ డెన్సిటీ అనేది ఎంత ఎక్కువ ఉంటే మన సైట్ అనేది, మన వెబ్ పేజ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ఫ్యూచర్ లో మనం చూద్దాం. ప్రాక్టికల్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫార్ములా మనం లైవ్ లో అప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, హౌ మెనీ టైమ్స్ యువర్ కీవర్డ్ హ్యాస్ అపియర్డ్.
కీవర్డ్ అపియరెన్సెస్ అంటే హౌ మెనీ టైమ్స్ యువర్ కీవర్డ్ హ్యాస్ అపియర్డ్ అంటే ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది నేను టైప్ చేస్తే అప్పుడు నాది ఫస్ట్ నా వెబ్సైట్ లో హిస్టరీ ఇండియా హిస్టరీ పెట్టాను నేను. హిస్టరీ ఆఫ్ ఇండియా సెర్చ్ చేసినప్పుడు నాదే ముందుకు రావాలంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఎన్నిసార్లు నాది అపియర్ ఉంది అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే అందరూ మొత్తం అంతా పెట్టలేరు కదా. లాజిక్ చెప్తాను చూడండి. నేను ఏం చేశానంటే గాంధీ మహాత్మా గాంధీ హిస్టరీ పెట్టాను. హిస్టరీ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ స్టోరీ పెట్టాను. చాలా ఎక్సైటింగ్ కంటెంట్ అది. మిగతా వాళ్ళని కూడా చాలా మంది హిస్టరీ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తున్నారు. బట్ వాళ్ళ ఒక కింగ్స్ డైనెస్టీస్ తర్వాత నెహ్రూ తర్వాత మదర్ తెరీసా ఇలా రకరకాల కంటెంట్స్ పెట్టారు ఎక్సెప్ట్ గాంధీజీ. బట్ నేను ఒక్కనే గాంధీజీకి ఎక్స్క్లూజివ్ గా పెట్టాను నేను. అప్పుడు హిస్టరీ ఆఫ్ ఇండియా గాంధీజీ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ గాంధీజీ యొక్క హిస్టరీ కోసం సెర్చ్ చేశారనుకో ఎక్కువగా నాది ఎక్కువ సార్లు చూస్తున్నారు అంటే ఎక్కువ సార్లు నాది అపియర్ అవుతుంది. ఈ రోజు వెబ్సైట్ ట్రాఫిక్ లో హిస్టరీ ఆఫ్ ఇండియాలో గాంధీజీ యొక్క ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళు ఎవరు సెర్చ్ చేసినా సరే ఫస్ట్ నాదే వస్తుంది. బికాస్ నా సైట్ ఈ రోజు ఎక్కువగా లిస్టింగ్ అయింది అంటే ఎక్కువ సార్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రకంగా కూడా మనకి మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కీవర్డ్స్ రాసే విధానం బట్టి ఉంటది అనమాట. అది మనం చూస్తాం. తర్వాత డోర్వే పేజెస్ అంటే ఇప్పుడు ఏం లేదు, ఇది చీటింగ్ అనమాట. అంటే ఏంటంటే డోర్వే పేజెస్ అంటే ఇక్కడ డోర్వే పేజ్ ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ ని క్రియేట్ చేస్తారనమాట. డోర్వే అంటే టార్గెట్ ఎస్ఈఓ పేజ్ కి ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ ని క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ లో వచ్చేలా చేస్తారనమాట. ఇక్కడ రెండు రకాల చీటింగ్స్ ఉంటాయి. ఒకటి మన దాన్ని ఫస్ట్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. మనకు వచ్చే ట్రాఫిక్ ని అవాయిడ్ చేసి మనకు వచ్చే ట్రాఫిక్ ని వేరే పేజ్కి వెళ్ళేలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో డోర్వే అంటే రెండు ఉంటాయి. ఒకటి మనకు వచ్చేది ఉంటుంది, మనకు వచ్చేదాన్ని అవాయిడ్ చేసేది ఉంటుంది. సో ఇక్కడ మనం రెండాటి నుంచి రక్షించుకోవాలంటే మన కీవర్డ్స్ ఏం రాసేవి అనేది అవతల తెలియకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా మన కీవర్డ్స్ అనేవి తెలిసిపోతాయి. కానీ కీవర్డ్స్ అనేవి వాళ్ళకి తెలిసిపోయినప్పటికీ మనం ఎప్పటికప్పుడు మారుస్తాం. అంటే ఉన్న కీవర్డ్స్ అడిషనల్ కీవర్డ్స్ ఎప్పటికప్పుడు యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మోర్ ప్రొడక్టివ్ గా ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే ఒకసారి రాసి కీవర్డ్స్ వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అప్పుడు ఇది ఒకసారి రాసి కీవర్డ్స్ వదిలేయడం వల్ల ఏమవుతుందండి ఆటోమేటిక్ గా అదంతా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. తర్వాత క్లాకింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను గూగుల్లో ఒకటి చూస్తున్నా. గూగుల్లో చూసేటప్పుడు నాకు కనిపించేవన్నీ కూడా పేజ్ ఫర్ హ్యూమన్స్ అనే ఒక బ్లాక్ లో కనిపించేవి మాత్రమే. అందుకనే ఇంటర్నెట్ అనేది మనకు తెలిసింది 1.0.1% మనం సెర్చ్ చేసే కంటెంట్. కానీ అందులో 99.9% మనం విజిబిలిటీ లేనిది అంటారు కదా. ఆ విజిబిలిటీలో లేనిది ఏమంటారు అంటే స్పైడర్ వెబ్ అంటారు అనమాట. చాలా మంది డార్క్ వెబ్ లాంటి రకరకాల పేర్లు పెడతారు కానీ అది మనకి వాడుకలో లేదని స్పైడర్ వెబ్ అంటారు. అంటే చాలా పేజెస్ ఉంటాయి బట్ అథారిటీ అనేది జరగదు, అథెంటికేషన్ అనేది లేకపోవడం వల్ల మనకి కొన్ని మాత్రమే హ్యూమన్స్ కనిపిస్తాయి అనమాట. సో దాన్ని క్లాకింగ్ అని చెప్పేసి అంటారు అనమాట. అది కూడా మీకు చెప్తాను. అది బ్యాక్ ఎండ్ లో ఉన్న సైట్స్ కొన్ని కనిపించిన సైట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. అది కూడా కొన్ని. తర్వాత ఇన్బౌండ్ లింక్స్. తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి ఇన్బౌండ్ లింక్స్. ఈ ఇన్బౌండ్ లింక్స్ లో ఏముంటాయంటే ఇక్కడ చూడండి, వెబినార్స్, ఈమెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్, వర్డ్ ఆఫ్ మౌత్, పోడ్కాస్టింగ్, టైపింగ్ ట్రాఫిక్, డైరెక్ట్ రెఫరింగ్ లింక్స్, ఇవన్నీ కూడా ఇన్బౌండ్ లింక్స్ అని చెప్పేసి అంటాం. సింపుల్ గా ఉంటాయంటే అన్పెయిడ్ ట్రాఫిక్ రీసోర్సెస్. అన్పెయిడ్ మీన్స్ ఇక్కడ నేను నా ఫేస్బుక్ లో ఏదో ఒక ఇమేజ్ పెట్టాను, నేను చిరంజీవి గారితో ఇమేజ్ పెట్టాను. నేను దానికి విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది. 3 మంది లైక్లు కొడుతున్నారు, అన్న అని చెప్పి కమెంట్లు పెడుతున్నారు, రకరకాల మంది షేర్లు చేస్తున్నారు. ఇదంతా నేను పేడ్ చేస్తున్నాను. మీకు సపోజ్ నేను ఈ వీడియో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు నేను వీడియో యూట్యూబ్ లో పెడతాను. ఇది మిమ్మల్ని చూడమని చెప్తున్నాను. అలా మీ ద్వారా ఇంకొకరికి వస్తుంది కదా. సో దానికి నేను మీకేం పే చేయట్లేదు. సో నేను మీకు ఏమి పే చేయకుండా నాకు ట్రాఫిక్ వస్తే దాన్ని ఇన్బౌండ్ లింక్స్ అంటాం అనమాట. ఓకే. తర్వాత
అవుట్ బౌండ్ లింక్స్ అంటే ఏంటంటే వేరే లింక్స్ వేరే అది అవుట్ బౌండ్ లింక్స్ అంటే వేరే ఆ సైట్ కి వచ్చే ట్రాఫిక్ వేరే సైట్ కి వచ్చే ట్రాఫిక్ ని మన దాంట్లో కంపేర్ చేస్తే అవుట్ బౌండ్ లింక్స్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు కూడా పాపులారిటీ, రిలవెన్స్, రెప్యుటేషన్, వాల్యూ, బ్యాక్ లింక్స్ ఈ 5 పాయింట్ ని బేస్ చేసుకొని మనకి అవుట్ బౌండ్ లింక్స్ అనేవి చెప్తారనమాట. అంటే ఇక్కడ ఎలా అంటే ఇన్బౌండ్ లింక్స్ అంటే నా సైట్ కి వేరే వాళ్ళ నుంచి వచ్చే ట్రాఫిక్ ని ఇన్బౌండ్ లింక్స్ అంటాం. ఓకే, నా సైట్ కి వేరే వాళ్ళ నుంచి వచ్చే ట్రాఫిక్ ని ఇన్బౌండ్ లింక్స్ అంటాం. అవుట్ బౌండ్ లింక్స్ అంటే అర్థం ఏంటి? నా సైట్ కి వేరే సైట్ నుంచి వచ్చే ట్రాఫిక్ అన్నమాట. నా సైట్ కి వేరే సైట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ని అవుట్ బౌండ్ లింక్స్ అంటారు అనమాట. దానికి ఎలా అంటే ఇప్పుడు వేరే సైట్ ట్రాఫిక్ నాకు వేరే సైట్ నుంచి కొంత ట్రాఫిక్ నాకు వస్తుందంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నా సైట్ ని రెఫర్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ పాపులారిటీ, బికాస్ ఆఫ్ రిప్యుటేషన్, బికాస్ ఆఫ్ వాల్యూ అండ్ బ్యాక్ లింక్స్ అండ్ రెలవెన్స్ ఆఫ్ కంటెంట్. వీళ్ళన్నింటినీ బేస్ చేసుకొని వాళ్ళు మన దాన్ని రిఫర్ చేస్తారు. అలాగే నేను కూడా కొంతమంది రిఫర్ చేస్తాను పలానా కంటెంట్ కోసం పలానా సైట్. అది ఫ్రెండ్లీ నేచర్ అనమాట. అవుట్ బౌండ్ లింక్స్ అనేవి అలా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది బేసిక్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇదంతా కూడా. ఓకే, బేసిక్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇందులో మనకి సో ఇది ఇక్కడ కంటెంట్ మనకి ఇక్కడతో అయిపోయింది. సో నేను కొంచెం తొందరగా దీన్ని ఫినిష్ చేస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ వరకు మనం బేసిక్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ మనం తెలుసుకున్నాం. రేపు నుంచి సెర్చ్ ఇంజిన్ తర్వాత ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా తెలుసుకున్న తర్వాత మనం డైరెక్ట్ ప్రాక్టికల్స్ లో దిగుతాం. ఈ లోపు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దాకా జరిగిన క్లాసెస్ కి సంబంధించిన వెబ్సైట్ హోస్టింగ్, నిన్న మ్యామ్ చెప్పినట్టు ఎగ్జాంప్ ఇన్స్టాలేషన్ చేసుకుని సర్వర్ క్రియేషన్ ఇవన్నీ మీరు చేసుకోవాలి. ఇవన్నీ మీరు చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మాకు ఈజీగా ఉంటుంది అనమాట. కంటెంట్ ఇవన్నీ కూడా మాకు మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఇక్కడ కొంచెం బ్రేక్ అవడానికి రీజన్ ఏంటంటే SEO అనేది థియరిటికల్ గా తెలుసుకోకపోతే ప్రాక్టికల్ గా మీరు ఏం చేస్తారో మీకు అర్థం కాదు. ఓకే, అందుకోసం నేను ఇలా చెప్పాను అనమాట. ఓకే, ఫైన్. సో ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సారీ. ఇప్పుడు నేను పీపీటీ పెడతానండి. ఇది పీపీటీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ రోజు నేను ఏం చేస్తాను, ఒక డ్రైవ్ లింక్ షేర్ ఇస్తాను. దాంట్లో మొత్తం పీపీటీస్ ఇప్పుడు దాకా జరిగిన కంటెంట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో అవన్నీ కూడా డే వైజ్ నేను పెడతాను మీకు. అది బ్యాక్ లింక్స్ అని చెప్పేసి అడిగారు ఇక్కడ. సో బ్యాక్ లింక్స్ అంటే ఏం లేదు, సింపుల్. బ్యాక్ లింక్స్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి కానీ, ఒక సైట్ నుంచి ఇంకొక సైట్ కి కానీ రీడైరెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే వాటిని బ్యాక్ లింక్స్ అని చెప్పేసి అంటారు. అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి, నేను MS వర్డ్ లో ఏదో ఒక లింక్ పెడతాను. నేను ఆ MS వర్డ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్తుంది, ఆ లింక్ ఉన్న ఇప్పుడు అమెజాన్ కో లేకపోతే ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, దాన్ని బ్యాక్ లింక్ అంటాం అనమాట. Can you please provide the what is that business? What is that business అంటే ఫస్ట్ వాట్ ఈస్ దట్ బిజినెస్ అంటే అసలు కొంచెం క్వశ్చన్ కొంచెం క్లియర్ గా అడగండి. వాట్ ఈస్ దట్ బిజినెస్ అంటే అర్థం కాలేదు. ఏ బిజినెస్ కోసం చెప్తారో అర్థం చెప్తే క్లారిటీగా చెప్తాను. ఓకే, ఫైన్. సో ఇంకా మనకి 5:30 అవుతుంది. నేను ఒక 5 minutes అవైలబిలిటీ ఉంటాను. తర్వాత సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. రేపు మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం మనం. ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఇంకా క్లియర్ ఆన్ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక మీ గ్రూప్ లో పెట్టండి, దానికి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. ఇక్కడ అయితే ఇంకా డ్రైవ్ లింక్ నేను పెడతాను. డ్రైవ్ లింక్ నేను గ్రూప్ ఉంది కదా మనకి, శుభ్రంగా గ్రూప్ లో పెట్టుకుందాం. ఓకే, ఫీడ్బ్యాక్ లింక్ కూడా గ్రూప్ లో పెట్టేస్తాం. ఓకే, అక్కడ ఫిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే, ఆ లింక్ కూడా పెడతాం. మొత్తం అన్ని పెడతాము. ఓకే, థ్యాంక్ యూ. నిన్న మేడం చెప్పిన కంటెంట్ ని గూగుల్లో ఎలా పెట్టాలో చెప్పాలంటే ఫస్ట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇవి కూడా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఇవి చెప్పిన తర్వాత అది చెప్పడం జరుగుతుంది. ఓకే.